3 వ్యాక్సిన్లు ఒక వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈ రోజు ప్రపంచానికి ఫార్మా హబ్ గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1965లోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు, సైంటిస్టులను వందలాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది. అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ 2025ను మనం హైదరాబాద్లో నిర్వహించాం. ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే తెలంగాణ రైజింగ్ 2047. ఈ అన్ని వేదికలకు ఆతిథ్యాన్ని ఇచ్చిన హైదరాబాదు నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచానికి మన గొప్పతనాన్ని, మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకు ఎంతో దోహదపడ్డాయి. అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది. ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ 9 తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్. 1947 నాటికి స్వతంత్ర భారతం 100 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం 2047 15 ఆగస్టుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ 100 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు, భవిష్యత్తులో చేరుకుపోయే మైలు రాయిని కూడా నిర్దేశించుకోవాలని, ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టే విజన్ ఏమిటన్న దానిపై మేము నిరంతరం శ్రమిస్తున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళుతున్నాం. ఇంత గొప్ప విజయాన్ని సాధించాలంటే సాంకేతిక నిపుణులు, ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా కూడా నిరంతరం కష్టపడాలి, నిరంతరం సహకరించాలి. మీ అందరి సహకారం ఉంటే భారతదేశ ప్రభుత్వం 2047లో $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఏదైతే పనిచేస్తుందో అందులో 10% తెలంగాణ రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. ఈనాడు దేశంలో మన జనాభా 2.5%, మనము 5% ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని 10%కి పెంచి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ ప్రణాళికలో మీ అందరి సహకారాన్ని కూడా మా ప్రభుత్వం ఆశిస్తుంది, మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. మిత్రులారా, ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. మూసి పునరుజ్జీవం నుంచి మొదలైన గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతుంది. హైదరాబాద్ తెలంగాణ ప్రజల సుఖశాంతులతో స్వచ్ఛమైన వాతావరణంలో ఆనందకరమైన జీవన విధానానికి ఈ పత్రం హామీ ఇస్తుంది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తుంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాదును స్వచ్ఛమైన సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్లో ఆవిష్కరించబోతున్నాం. అందుకే మిత్రులారా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాదు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వే ఏ విధంగా ఉంటుందో ఈ పత్రము వెల్లడిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతుందో తెలంగాణ రైజింగ్ 2047లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. మిత్రులారా, ఇదే కాదు, ఈ దేశానికి ప్రపంచానికి శాంతియుతం ద్వారా స్వతంత్రాన్ని సాధించొచ్చు. బ్రిటిష్ తెల్ల దొరలను దేశం వదిలి పారిపోయే విధంగా పోరాటాన్ని నిర్మించిన బాపు ఘాట్ మన ప్రాంతంలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. అలాంటి బాపు ఘాట్ను గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా మార్చి గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, మెట్రో, రెండో దిశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాదులో విమానాశ్రయాలు. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఏకైక విమానాశ్రయం శంషాబాద్. ఇంత పెద్ద రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రపంచ దేశాలలో మన వాళ్ళు ఎంతో మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ మనకున్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో ఒక ఎయిర్పోర్టును, ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్టును, రెండిటి అనుమతులు సాధించినాం. తొందరలోనే వరంగల్ అండ్ ఆదిలాబాదులో నూతన ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈరోజు మనకి ఎయిర్పోర్టులు ఎంతో సహకరించబోతున్నాయి. మన అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టులు పునాదులు వేయబోతున్నాయి. తొందరలో అదనంగా తెలంగాణకు 2 ఎయిర్పోర్టులను కూడా జోడించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఇదే కాదు, రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ కోసం డిఫెన్స్ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ ప్రాంతం నుంచే తయారు చేసిన యుద్ధ సామాగ్రి ఎంతో ఉపయోగపడ్డది. ఈరోజు డిఫెన్స్ కారిడార్ను ఈ ప్రాంతంలో హైదరాబాద్ బెంగళూరు హైవే ప్రాంతంలో ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో దేశ భద్రతలో తెలంగాణ ప్రాంతం కీలకమైన పాత్రను పోషించబోతుందని నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. మీ అందరికీ తెలుసు, 1908లో వచ్చిన భారీ వరదలు ఆనాడు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ భాగ్య నగరాన్ని ఈ వరదలు ముంచెత్తుతే ఆనాటి నిజాం ప్రభువులు ఈ బాధను, ఈ ఉపద్రవాన్ని వారిని కలిచివేశాయి, కదిలించి వేశాయి. అందుకే నిజాం ప్రభుత్వం ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సాంకేతిక నిపుణుడిగా నియమించి ఈరోజు మూసీ ప్రాజెక్టు మీద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మిరాలం ట్యాంకు లాంటి ప్రాజెక్టులను నిర్మించి వరదలను నియంత్రించి హైదరాబాదు నగరాన్ని కాపాడడమే కాదు, హైదరాబాదు నగరం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చి గొప్ప పునాదులు ఆనాడు నిజాం సర్కార్ వేయడం జరిగింది.